వివిధ రెండు సంగతులను మనం క్లుప్తంగా ఆలోచించేద్దాం. కీర్తనల గ్రంథం 142వ కీర్తన, Psalm 142. 5, 6, 7 వచనాలు నేను చదువుతాను, దయచేసి గమనించండి. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవుల భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటున్నాను. నేను చాలా పొంగి ఉన్నాను, నా మొరకు చెవియొగ్గు. నన్ను తరుమువారు నాకంటే బలిష్ఠులు, వారి చేతిలో నుండి నన్ను విడిపించును. నేను నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు చెరసాలలో నుండి నా ప్రాణమును తప్పింపును. అప్పుడు నేను నాకు మహోపకారము చేసి ఉండటం చూసి నీతిమంతులు నన్ను బట్టి అతిశయపడుదురు. చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. సర్వకృపా విధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారం కలిగిన దేవా, మీకు స్తోత్రాలు. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడని ఈ గ్రంథము నాకు తెలియజేస్తుంది. భూత వర్తమాన భవిష్యత్ కాలంలో సర్వాధికారి అయిన దేవుడు మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం ఆరాధించుటలో సహాయం చేశారు. మరికొద్ది నిమిషాలు మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ మాటలు మాకు అనుగ్రహించమని, మీ మాటలు మాకు వెల్లడి చేయమని, మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమని, రక్షణ లేని వారికి రక్షణ భాగ్యాన్ని అనుగ్రహించి మహిమ పొందమని, స్థానిక సంఘాన్ని దీవించండి. ఇదివరకు మేము విన్న ప్రార్థన తలంపులు, ప్రార్థన అంశాలను బట్టి నీ సన్నిధిలో ఎత్తుపడుతూ ఉన్నాం. వారి అక్కరప్పుడు మీరు దర్శించి మీరు మాట్లాడమని, మీరే మహిమ పొందమని, మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, మనము ఈ కీర్తనలో నుంచి గత వారం రెండు ముఖ్యమైన విషయాలు నేర్చుకుంటూ వచ్చాం. ఈ కీర్తనలో 4 భాగాలు మనం చూసాము. అందులో 2 భాగాలు మనం ధ్యానం చేసుకోవచ్చు. మొదటి 2 చరణాల్లో దావీదు యొక్క కన్నీరు, డేవిడ్స్ టీయర్స్. దావీదు ఎందుకు కన్నీరు కార్చాడు? దావీదు అంతగా ఎలుగెత్తి ఏడ్చుటకు, కన్నీరు కార్చుటకు, ప్రార్థించుట గల కారణాలు మనం చూస్తాం. రెండవది, నన్ను పట్టుకొనుటకై నా పగవారు ఉరి నొట్టుచున్నారు, ట్రాప్స్. దావీదు విషయమై శత్రువులు నా నిమిత్తం ఉరులు ఒడ్డుచున్నారు అని అన్నాడు. అందులో కూడాను 3 విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. అపవాది మన విరోధి, మన శత్రువై ఉండగా ఎలాంటి ట్రాప్స్, ఎలాంటి ఉరులు ఒడ్డుచున్నాడో 3 విషయాలు మనము చూస్తూ వచ్చాం. తర్వాత 5వ వచనం, 6వ వచనంలో మరి 2 సంగతులను మనకున్న సమయం అందుబాటులో బట్టి మనం చూస్తూ ముందుకెళ్తాం. 5వ వచనంలో, యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే,
సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుంది. నెంబర్ 3, నా స్వాస్థ్యము నీవే. ఎక్కువ పేరు పెట్టడం 2 రకాలుగా తీసుకోవచ్చు. అయితే ఈ మాటను కాస్త ఆలోచించేద్దాం. డేవిడ్స్ ట్రెజర్, దావీదు యొక్క స్వాస్థ్యము, దావీదు యొక్క భాగము, దావీదు ఆస్తి అని మనం చెప్పవచ్చు. ఈ భాగంలో దావీదు కన్నీటిని మనం చూసాం. దావీదు ఎదుర్కొంటున్న ఉరులను మనం చూసాం. ఆ సందర్భంలో ఆయన ప్రార్థన చేస్తూ ఇట్లా అన్నాడు, యెహోవా నీకే నేను మొరపెట్టుచున్నాను, నీకే నేను మొరపెట్టుచున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే, నా స్వాస్థ్యము నీవే అని ప్రస్తావించినాడు. నాకంటూ ఆశ్రయము లేదు, నాకంటూ నిలువ నీడ కరువైపోయింది, నా జీవితము అరణ్య పాలైపోయింది, నా జీవితము గుహల పాలైపోయింది. దావీదు అలా ఉన్నాడు. అరణ్యాలు, కొండలు, అడవులు, గుహలు, లోయల గుండా తన జీవితము కొనసాగుతూ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో దావీదు అంటాడు, నా ఆశ్రయ దుర్గము నీవే, నీవే. 144:2లో కూడాను ఇదే మాట అంటాడు. కీర్తన 144:2లో నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయన, నేను ఆశ్రయించువాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో కూడాను, 32వ అధ్యాయం 4వ వచనం, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు, ఆయన ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. దేవుడు ఎలా ఉన్నాడు? ఒక ఆశ్రయ దుర్గముగా ఉన్నాడు. దావీదు ఇలా ఉన్నాడు. శత్రువులు తను తరుముతూ ఉన్నప్పుడు తనకంటూ ఒక ఆశ్రయం ఏదైనా ఉంది అంటే అది దేవుడే అని మనం గుర్తించాలి. సామెతల గ్రంథకర్త అంటాడు, బండ సందులు కుందేళ్లకు ఆశ్రయ స్థానాలు, అవి బహుగా భయపడతాయి. అలాగే అలాంటి దావీదుకు ఆశ్రయం ఏదైనా ఉంది అంటే అది దేవుడే అన్న సంగతిని మనము గుర్తించాలి. ఆయనే మన ఆశ్రయ స్థానం. మరి ఆ మాటలా ఉంచితే ఈ భాగాన్ని కొనసాగిస్తూ సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుని అని అన్నాడు. నా స్వాస్థ్యము, నా స్వాస్థ్యము, నా స్వాస్థ్యము, మై పొజిషన్, మై ట్రెజర్. దావీదు ఆస్తి ఏదైనా ఉంది అంటే అది దేవుడే. ఆయన కుమారుడైన సొలొమోను ఈ మాట చెప్తాడు. మనకందరికీ పరిచయమైన లేఖన భాగం 127వ కీర్తన 3వ చరణంలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. ఆయన దృష్ట్యా కుమారులను గురించి చెప్తూ వారు ఆస్తి, వారు స్వాస్థ్యం. మరి వీరి తండ్రి గారికి స్వాస్థ్యం ఏదైనా ఉంది అంటే అది దేవుడే.
అన్న సంగతిని మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఇంకో మాట ఇక్కడ యాడ్ చేసుకుందాం. కీర్తనల గ్రంథంలో 16వ కీర్తన, సామ్ 16, దావీదు చేసిన రచన ఇది కూడా. 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. యెహోవా నా స్వాస్థ్య భాగము అని అన్నాడు. దేవుడు నా స్వాస్థ్య భాగం, దేవుడు నా స్వాస్థ్య భాగం. మరి మన స్వాస్థ్యం ఏంటి? దేవుడు మనకిచ్చిన స్వాస్థ్యం ఏంటి? ఇలా చెప్తాను. ఇశ్రాయేలు వారిని ఉద్దేశించి దేవుడు చెప్పిన మాట, ఇశ్రాయేలు ప్రజలే ఆయన స్వాస్థ్యము అంటాడు. చదువుతాం ఒకసారి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 9వ వచనం. 34:9. ప్రభువా, నా మీద నీకు కటాక్షం కలిగినట్లుగా నా మనకు ఆలకించుము. దయచేసి నా ప్రభు మా మధ్య నుండి మాతో కూడా రావాలను. మీరు లోబడలేని ప్రజలు మా దోషమును పాపమును క్షమించి మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకొనుమనెను. మమ్మును నీ స్వాస్థ్యముగా చేసుకో, మమ్మును మీ ఆస్తిగా చేసుకో అన్నమాట. మేము మీకు స్వాస్థ్యముగా ఉంటాం. దేవుని స్వాస్థ్యం ఇశ్రాయేలీలే. మరి మన స్వాస్థ్యం ఈ భౌతిక సంబంధమైన జీవితంలో ట్రెజర్ అనగానే లౌకిక సంబంధమైన, లోక సంబంధమైన విషయాలమై, వాటి విషయమై ఎక్కువగా ఆలోచన చేస్తాం. కానీ ఆత్మీయ జీవితంలో మన స్వాస్థ్యం ఏంటి? ఒక 4 సంగతులు నేను చెప్తాను. మొదటి, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక